కొత్తగూడెంలో, వేములవాడలో, సిరిసిల్లలో, నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్లో కూడా రీప్లేస్మెంట్స్ అవుతున్నాయి గవర్నమెంట్ సెక్టార్లో. సో అట్లా ఒక కాంపిటేటివ్నెస్ను తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. తెలంగాణ ఈరోజు చాలా బాగా డెవలప్ అయ్యి ఎంఎంఆర్లో కానీ ఐఎంఆర్లో ఇండియాలోనే టాప్ 2-3 ప్లేసెస్లో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపాం. మదర్ మోర్టాలిటీ రేటు, న్యూబార్న్ బేబీ మోర్టాలిటీ రేటును చాలా తగ్గించి ఇండియాలో వీఆర్ ఫస్ట్ ప్లేస్ కేరళ, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, వీఆర్ ఇన్ ద థర్డ్ ప్లేస్. ఒకప్పుడు ఎక్కడో 10th, 12th ప్లేస్లో ఉండేది. బాగా డెవలప్ చేసినాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా సిస్టమ్స్ బాగా స్ట్రెంగ్తెన్ చేశాం. సో అట్లా మేము ఎప్పుడు పోటీ పడ్డాం. ఒకప్పుడైతే ఈ డెలివరీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ను 35% నుంచి 78% వరకు తీసుకెళ్ళాం. కొన్ని తాలూకా ఆసుపత్రులు అయితే మూతపడ్డాయి. అంత పోటీ పడ్డాం మేము ఒకప్పుడు. సో అట్లా ఒక మెడికల్ కేర్ అనేటువంటిది ఎంత ఈక్వల్ ఇంపార్టెంట్ అంటే అందరూ అఫోర్డబిలిటీ ఉండదు, గవర్నమెంట్ సెక్టార్లో కూడా పెరగాలి, అన్ని రకాల సర్వీసెస్ అందాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాం. దాని రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. బట్ ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న మీరందరూ కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు, ప్రైవేట్ సెక్టార్ బాగా గ్రో అవుతూ ఉంటే వీళ్ళందరూ ఏదో సంపాదిస్తున్నారంటారు. కానీ వాళ్ళు దాని వెనుక హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్ ఉంది. గవర్నమెంట్ సెక్టార్ను స్ట్రెంథెన్ చేయాలి, సైమిల్టేనియస్గా ప్రైవేట్ సెక్టార్ను కూడా ఎంకరేజ్ చేయాలన్నదే మేము ఆ రోజుల్లో ఆలోచించాం. అంటే మెడికల్ టూరిజం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ ఉంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. మన డాక్టర్లు విదేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే అవకాశాలను అందిపుచ్చుకునేంత గొప్పగా ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ఆ రోజుల్లో మేము ఆలోచించాం. దాని ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. మా కాంటినెంటల్ గురువారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఏఐజీ చాలా అవార్డ్స్ తీసుకుంది, మల్లారెడ్డి వాళ్ళు కూడా తీసుకున్నారు. నిజంగా నేను చూస్తుంది ఏంటంటే ఎప్పుడైనా ఏఐజీకి పోతే 40-50% తెలుగు వాళ్ళు ఉంటే 60% రెస్ట్ ఆఫ్ ద కంట్రీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అట్లే మా కాంటినెంటల్లో కూడా అదే నేను చూస్తూ ఉంటాను. సో అట్లా మన హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. హైదరాబాద్లో ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఆన్ ఎవ్రీ బిల్ దెర్ ఇస్ అ జిఎస్టీ. సో అట్లా స్టేట్కి కూడా ఎంతో రెవెన్యూ పెరిగింది, పేషెంట్స్కు మంచి ట్రీట్మెంట్ వచ్చింది. మన దగ్గర ఉండేటువంటి రిచ్ కమ్యూనిటీ కూడా ఒకప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ పొందాలంటే, ఒక కార్డియాలజీ పేషెంట్ బైపాస్ ఉందంటే మన వాళ్ళు యుఎస్కో యూకేకి వెళ్ళేవారు. నౌ సీన్ రివర్స్ అయిపోయింది. ఒక డెంటల్ ప్రాబ్లం ఉంటే యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్తున్నారు. బికాస్ ఇట్ ఈస్ మచ్ మచ్ చీపర్ దాన్ యుఎస్. ఫ్లైట్ టికెట్లు, రాను పోను ఖర్చులు అన్ని పోను, నీ ట్రీట్మెంట్ పోను సగం డబ్బుల్లో అయిపోతుంది. యుఎస్లో అపాయింట్మెంట్ రావాలంటే ఒక కష్టం, ట్రీట్మెంట్ ఈజ్ సో కాస్ట్లీ, టైమింగు ఇక్కడైతే నిమిషాల్లో జరిగిపోతూ ఉంది. దీని రివర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకునేంత గొప్పగా మన హైదరాబాద్లో హాస్పిటల్స్, డాక్టర్స్, మన సిస్టమ్స్ అన్ని కూడా స్ట్రెంథన్ అవుతూ ఉన్నాయి. ఇది మనందరం కూడా సంతోషపడాలి. ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదు. రమణ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు, నేను వింటా ఉంటున్నా అక్కడ కూర్చొని. హెల్త్ డిపార్ట్మెంట్లో పాలసీస్ చేసేటప్పుడు పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్సే కాదు, మెడికల్ ప్రొఫెషనల్స్ని ఇన్వాల్వ్ చేయగలిగినప్పుడు బెటర్ పాలసీస్ అది చేయొచ్చు అని వారు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మేము అలానే చేశాం సార్ కొంతవరకు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డాక్టర్, డైరెక్టర్ వైద్య విధాన పరిషత్ ఈజ్ ఎ డాక్టర్. అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ చాలా వరకు డాక్టర్లే ఉండేవాళ్ళు. ఏ పాలసీ డెసిషన్ తీసుకున్నా కూడా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ హెల్త్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డెసిషన్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ డిస్కషన్. వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని నిజంగా గ్రౌండ్లో ఏముంది, ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్తో మనం పోటీ పడలేము. ఒకటి మాకేముంటుంది, క్వాలిటీ, నీట్నెస్, టైమ్లీ డాక్టర్ అవైలబిలిటీ, మెడిసిన్ అవైలబిలిటీ, ఎక్విప్మెంట్ అవైలబిలిటీ, ఇవి మాకు ఆ గ్యాప్స్ ఉండేది. అవన్నీ మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ డాక్టర్స్ని మోటివేట్ చేసేవాళ్ళం. ఇంకో ప్రాబ్లం ఉంటుంది, గవర్నమెంట్లో శాలరీస్ తక్కువ, ప్రైవేట్లో స్కై ఈజ్ ద లిమిట్. మీరు ఎంత పని చేస్తే మీకు అంత స్కోప్ ఉంటుంది. సో వీ స్టార్టెడ్ గివింగ్ ఇన్సెంటివైజేషన్ టు గవర్నమెంట్ డాక్టర్స్. మేము స్టార్ట్ చేసినాం మా దగ్గర కూడా. నిమ్స్లో ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఉస్మానియా, గాంధీ, వాళ్ళని మేము ఆ డాక్టర్స్ను కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళం సార్. వాళ్ళకి మేము మీరు నార్మల్ డెలివరీస్ చేస్తే ఇన్సెంటివైజేషన్ చేస్తామని డాక్టర్స్కి పాలసీ తెచ్చాను నేను.
నంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ చేస్తే ఈచ్ నార్మల్ డెలివరీకి ఒక 5,000 రూపీస్ పర్ డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం. ఈ సి సెక్షన్ చేస్తూ వ్యాపారంగా మారుస్తూ ఉన్నారు. నార్మల్ డెలివరీ చేయాలి అని చెప్పి మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ 40% సి సెక్షన్, 60% నార్మల్ డెలివరీకి తీసుకెళ్ళాం. ప్రైవేట్ హాస్పిటల్స్లో దేర్ ఆర్ సమ్ ప్రైవేట్ హాస్పిటల్ 99% సి సెక్షన్. వి స్టార్టెడ్, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాము, వాళ్ళకు కూడా చెప్పాము, మోటివేట్ చేశాము. గవర్నమెంట్ సెక్టర్లో మేము ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకున్నాం. మెమోలు ఇవ్వడము, ట్రాన్స్ఫర్లు చేయడం కాదు, ఇన్సెంటివైజ్ చేద్దాము, బాగా పనిచేసే డాక్టర్లను ఎంకరేజ్ చేద్దాము, బెటర్ పోస్టింగ్ ఇద్దాము, వాళ్ళను ఎలివేట్ చేయగలిగితే అదర్ డాక్టర్స్ విల్ గెట్ మోటివేటెడ్ అని చెప్పి ఒక పాజిటివ్ డైరెక్షన్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అట్లా మంచి మంచి ఫలితాలు కూడా సాధించగలిగాం. సో ఈరోజు నిజంగా కరోనా తర్వాత డాక్టర్ల గౌరవం ఇంకా బాగా పెరిగింది. డాక్టర్ల ప్రాధాన్యతను సమాజం బాగా గుర్తించింది.